అందరికీ నమస్కారం. ఈ రోజున మార్చి 14, 2014లో ఒక చరిత్ర సృష్టించడానికి పునాది వేసిన రోజు. జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపించిన రోజుగా ఈరోజు ఘనంగా మేము సింగనమల్లి వర్గంలో ఘనంగా ప్రతి మండలంలోనూ ఘనంగా మేము ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ రోజున ఏదో ఒక రాజకీయ పార్టీ పుట్టినరోజే ఆషామాషి రోజు కాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అండగా పుట్టిన పార్టీ జనసేన పార్టీ. కేవలము ఇది ఒక నార్మల్గా ఒక పార్టీగా కాకుండా అన్నిటికీ అన్ని కులాలు, వర్గాలు, మతాలను కలుపుకొని పోయి కులాల మతాల ప్రశ్నావన లేకుండా అనేకమైన మార్పులు తీసుకొచ్చి అనేకమైన సహాయ చేసి అనేకమైన కార్యక్రమాలు చేసి ఈ రోజున జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా అనేక రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ అంటే ఏంటి, దాని విధానాలు ఏంటి అని ప్రత్యేకమైన మహా నాయకులు కూడా జనసేన పార్టీని చూసి ఆశ్చర్యపోయిన రోజు. ఈరోజు ఓన్లీ జనసేన పార్టీ స్థాపించడం ఆషామాషిగా కాదు, కనీసం 2019లో ఓడిపోయినా కూడా బలంగా నిలబడ్డాం. అనేక మంది శత్రువులు దాడులు చేసినా కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీని ఏ విధంగా నడిపించారంటే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ ఒక్కడిగా మొదలైన జనసేన ఈరోజు లక్షల మంది సభ్యత్వాలతో ఈరోజు టాప్లో ఉంది. ఇంకొకటి, జనసేన పార్టీ అనేది ఎప్పుడు కూడా ప్రజలకు అండదండగా ఉంది. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు మాకు ఏదో ఆషామాజికి పుట్టిన పార్టీ కాదు, ఇది బడుగు బలహీన వర్గాలు పుట్టిన పార్టీ ఇది. ఇంకొకటి, ఈ రోజున రాజకీయాల్లో జనసేన లేనిదే రాజకీయాలు లేవని ఆ రోజే ఆయన చెప్పారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లేనిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవని చెప్పారు. ఈ రోజున అది జరిగింది. మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక పార్టీని నిలబెట్టాడు. ఒక కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ముఖ్య పాత్ర పోషించిన మా అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము జేజేలు తెలుపుకుంటూ ఈ రోజున సామాన్యులు కూడా ఈరోజు 2014న మేము ఇది పార్టీ ఆవిర్భించింది, పార్టీ ఆవిర్భించిన ఒక భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడు ప్రజల కోసము, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ మళ్ళా పుట్టాడు, ఒక మహాత్మా గాంధీ మళ్ళా పుట్టాడు. ఆయన ఒక కులానికి వర్గానికి చెందినవాడు కాదు, ఒక అంబేద్కర్ ఆశయాలతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. అది ఆషామాషిగా మేము పార్టీ పెట్టలే. మేము చేసే కార్యక్రమాలు కూడా అన్నీ నీట్గా, వృద్ధాశ్రమాలు కావచ్చు, ఆసుపత్రుల్లో కావచ్చు, పర్యావరణం కావచ్చు, చెట్లు నాటం కావచ్చు, సింగనమల్లి వ్యాప్తంగా ఘనంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను ముందుకెళ్తామని ఈరోజు ఆయన రేపటి రోజున కాబోయే రోజుల్లో ఏమవుతాడని ప్రజలు తెలుసు. ఎందుకంటే కనీసం రోడ్లు లేని స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయితేనే ఆ రోడ్లు లేవు, కరెంటు లేని గ్రామాలకు ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఏందో నిరూపించి ఉప ముఖ్యమంత్రి పాత్ర ఏందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే ఆయన దాన ధర్మాలు కోకొల్లను చెప్పలేనటువంటి దయచేసి ఈ రోజున పేద ప్రజలకు అండగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కూడా. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు మేము సింగనమల్లి వర్గంలో సాకే మురళీకృష్ణ గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాకే మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో సింగనమల్లి వర్గం ప్రతి మండలంలోనూ మేము అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండదండుగా నిలుస్తాము. ఒక రాజకీయ పార్టీ అంటే ఏదో ఆషామాషి పార్టీ కాకుండా ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ. జై హింద్, జై జనసేన.